సగం హెయిర్స్ ఊడిపోతున్నాయండి ఇలా పీకి పీకి పీకి. ఆవుల్ని, గేదెల్ని, పందుల్ని కూడా చూపిస్తూ తినిపిస్తానండి. ఇందాక నువ్వు తిన్న ఫ్రూట్ ఏంటి కన్నా? ఆపిల్. ఆపిల్ ప్యూరీ తిన్నది మంచి. అట్లుంటాయండి మదర్ కష్టాలు. మీరు అలా మోసపోకండి. ఫస్ట్ తినేటప్పుడు అయితే అస్సలు సతాయించకుండా తింటదేమో అని అయితే అనుకున్నాను. నిజమా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో అయితే చెప్పేయండి. ఇప్పుడైతే మార్నింగ్ 8 o'clock అవుతుందండి. అలా కాసేపు ఒక 10 minutes వరకు ఎండలో అయితే ఉన్నామండి. ఆల్రెడీ వియాలు ఇచ్చిన వెంటనే నేను తనకి బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చి బయటకు తీసుకొని వచ్చాను. మామ్ కన్నా లాలా 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 La 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 కన్నా లాల కన్నా కన్నా లాల. వెరీ గుడ్. లాల లాల. రాజు, చిట్టు రాజు. అమ్మమ్మమ్మ మా అమ్మ మా. ఇదేనండి, స్టార్ట్ అయిపోయినాయి నా కష్టాలు. ఇదేంటి ఇందులో వైట్ కలర్ ఉంది అని అనుకుంటున్నారా? ఇది హోమ్ మేడ్ స్ప్రౌటెడ్ ఉగ్గు అండి. నేను ఆల్రెడీ ఇది ఎలా ప్రిపేర్ చేశానో వీడియో కూడా పెట్టాను. సో డిస్క్రిప్షన్లో లింక్ కూడా యాడ్ చేస్తాను. అవునమ్మా మమ్మ చూడొచ్చు మీరు. ఇందులో నేను కాస్త స్వీట్నెస్ రావడానికి బనానా యాడ్ చేశాను. మీరు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచిదే. అందులో ఐరన్ ఉంటుంది, బేబీస్కి చాలా హెల్తీ. సో నేను ఇలా ఇప్పుడైతే బనానా యాడ్ చేశాను. ఎప్పుడెప్పుడు 6 months పడతాయి, ఎప్పుడెప్పుడు నేను ఫుడ్ స్టార్ట్ చేశాను వియాకి అని నేను చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను. ఎందుకంటే అసలు అంటే 6 months లో అంటే విజయ్ తినేటప్పుడు కాస్త కాస్త వియాకి టేస్ట్ చేయించేవాడు కదా. అయితే అప్పుడు ఇంట్రెస్టింగ్ గా తినేది తను అనేది. అయితే నేను అనుకున్నాను, అరే ఇప్పుడే అంటుంది తినేటప్పుడు అయితే అస్సలు సతాయించకుండా తింటదేమో అని అయితే అనుకున్నాను. అయితే నేను ఫస్ట్ టైం అంటే 6 months కంప్లీట్ అయ్యే ముందు నేను వియాకి స్టార్ట్ చేశాను కదా. అప్పుడు ఫస్ట్ టైం ఉగ్గు ఆల్రెడీ ముందే నేను 15 days ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, వినాయక చవితి అప్పుడే. అయితే నేను అప్పుడు ఏమనుకున్నానంటే తనైతే ఇష్టంగా తింటది, అస్సలు సతాయించదు అనేది ఆ మైండ్ సెట్ తోనే ఉన్నాను నేను. ఫస్ట్ టైం వియాకి ఉగ్గు ప్రిపేర్ చేసి ఫస్ట్ టైం ఫీడింగ్ ఇచ్చాను కదా. అప్పుడు నేను ఎంత ఎక్సైట్మెంట్ తో వియాకి ఫుడ్ ప్రిపేర్ చేసి తినడానికి కూర్చున్నానో నాకు అప్పుడు అర్థమైంది. ఎంతసేపు అంటే 1 hour పట్టింది. సో 1 hour లో ఓన్లీ 10% కూడా తినలేదు తను, టోటల్ వేస్ట్ అయిపోయింది. సో అలా 1 week పట్టిందండి వియాకి తినడం అలవాటు కావడానికి. సో మీరు కూడా నాలాగా మోసపోకండి. బేబీస్ అంటే తింటారు అది ఇదని, కానీ పిల్లలు అస్సలు తినరండి. వాళ్ళకి కరెక్ట్ అలవాటు కావడానికి ఒక 1 week టైం అయితే కంపల్సరీ పడుతుందండి. మీరు అలా మోసపోకండి ఫస్ట్. సో ఇది మొత్తం ఫినిష్ అవ్వాలంటే 1 hour టైం పడుతుందండి. అందులో కూడా కాస్త మిగులొచ్చు కూడా. ఆ 1 hour టైంలో కూడా మొత్తం తింటది అని అయితే లేదు. ఆ 1 hour టాస్క్ తప్పదండి. తల్లి కష్టాలు ఇంతే ఉంటాయి. ఏదో అనుకున్నా, ఇంకేదో జరిగిపోయింది. 6 months తర్వాత అలా తినిపించి వదిలి పెడదాము, టెన్షన్ ఫ్రీ అవుతుందని ఎన్నో హోప్స్ తోని ఉన్నా. హోప్స్ అన్ని అతలాకుతలం అయిపోయినాయి. 6 months లోపే బాగుండే తెలుసా, ఆరామ్స్ ఫీలింగ్ తీసుకుంటే పడుకుంటాయి. ఇప్పుడు ఏంటి వెనుక పడాలి గంట సేపు, రోజు తినిపించేటప్పుడల్లా గంట సేపు వెనుక పడితే అప్పుడు సగం, అది కూడా మొత్తం తింటారా అని అది కూడా లేదు, సగంలోకి వెళ్ళి 25% అప్పుడప్పుడు అయితే మొత్తం పడేయాల్సి కూడా వస్తుంది అప్పుడప్పుడు. అట్లుంటాయండి మదర్ కష్టాలు. ఎంత కష్టపడి చేసి మామ్ 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 మనం కుకింగ్ చేసినా కూడా తినడానికి బద్ధకం. ఒక్కొక్కసారి ఇట్లా పడేస్తుంటారు చేతు, చూస్తున్నారు కదా మీరు కూడా. ఎప్పుడు కూడా మనం
పిల్లలకి తినిపించేటప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ఆడిస్తూ కావాలంటే బొమ్మలు సరౌండింగ్ పెట్టుకుని తినిపించడానికి ట్రై చేయండి. కానీ టీవీ కార్టూన్ పెట్టి అయితే అస్సలు తినిపించకండి అలా. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది చూస్తూ తినడము. మళ్ళీ మనకు టీవీ అవైలబుల్ లేకుంటే కార్టూన్స్ మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. గంట సేపు అయిందండి. ఈ గంట సేపులో ఓన్లీ 50% తిన్నది, మిగతా 50% వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఒక 3 hours పడుకుందండి బాగానే. నెక్స్ట్ నేను తను నిద్ర లేచాక తనని ఫ్రెష్ అప్ చేయిస్తున్నాను. బటర్ఫ్లై బటర్ఫ్లై మమ్మ కార్ చిటికన్న కార్ కన్నా చిటికన్నా సాక్స్. చాలా సేపు పడుకుందండి. స్నానం చేయించిన తర్వాత ఒక 3 hours అయితే పడుకుంది. సో నేను మళ్ళీ తనకి యాపిల్ ప్యూరీ తినిపించాను ఇందాక. సో తినిపించి ఇప్పుడైతే ఇలా బయటకు తీసుకొచ్చానండి. తను కాస్త ఫ్రీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లోనే రూమ్లోనే పెట్టానండి. ఇలా వాకిట్లో కూడా తీసుకొస్తాను. కాసేపు వియాకి కాస్త ప్లేస్ మారినట్టు అనిపిస్తుంది కదా అని. చిటికన్నా బొమ్మలు పట్టుకోవడం కూడా నేర్చుకుందండి. చూడండి ఎలా పట్టుకుంటుందో. ట్రీ కన్నా ట్రీ 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 కన్నమ్మా. స్టార్ కన్నా స్టార్ లీఫ్ కన్నా లీఫ్ కన్నా డక్ 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 కన్నా డక్ కన్నమ్మా డక్ కన్నమ్మా చిట్టి కన్నమ్మా డక్ రే డక్ 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 కన్నా ఫిష్ ఆ ఫిష్ ఫిష్ పప్పు కింద బలూన్ కన్నా డామ్ మా వియా ఫేవరెట్ బొమ్మ. తనకి ఫస్ట్ టాయ్ ఇదేనండి. తన ఫేవరెట్ బొమ్మ, చాలా ఇష్టం, అస్సలు వదలదు. మేము ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా, కార్లో అటు ఇటు వెళ్ళినా కూడా కంపల్సరీ ఆ డాల్ అయితే తీసుకెళ్తాం. మాతో పాటు మొబైల్ ఎంత మ్యాండేటరీగా మాకు విహాకి ఆ బొమ్మ అలా మ్యాండేటరీ అయిపోయింది. అవును మమ్మ అమ్మ బటర్ఫ్లై మమ్మ క్యారెట్ మమ్మ. చూసారా అటు ఇటు ఎలా వెళ్తుందో. చిట్టుకన్నా వద్దురా, వద్దురా రాజా. అమ్మా ఆపిల్ ఇందాక నువ్వు తిన్న ఫ్రూట్ ఏంటి కన్నా? ఆపిల్ ప్యూరీ తిన్నది మా చిట్టి కన్నా. సన్ కన్నా మా అంబ్రెల్లా కన్నా. అమ్మా అంబ్రెల్లా. వియా యాక్టివిటీస్ ఎలా చేస్తుందంటే కొన్ని వస్తువులు అంటే చేతితోని అందవు కదా వస్తువులు, అలా ఏం చేస్తుందంటే పడుకోబెట్టినప్పుడు కూడా బెడ్ మీద కాలుతోని ఫస్ట్ తీసుకొని కాలుతోని గ్రిప్ తోటి తీసుకొని తర్వాత చేతికి పట్టుకుంటుంది. అలా చేస్తుంది వియా. చాలా సార్లు గమనించాను అలా చేయడము. ఆమెకు ఇంతకు ముందు బ్లాగ్స్లలో కూడా చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చూసారా కాలుతోని గ్రిప్ తీసుకొని చేతిని పట్టుకుంటుంది. అలానే చేస్తుంది. ఇంతకు ముందు కూడా నేను చూపించాను. మంచం మీద ఆ జాలి ఉంటది కదా, ఆ జాలిని కూడా కాలుతోని దగ్గరికి తీసుకొని ఆ తర్వాత చేతిని పట్టుకుంటుంది. అలా అయితే ఉన్నాయండి యాక్టివిటీస్. సో ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ ఫ్లాష్ కార్డ్స్ కాకుండా కలర్ ఫ్లాష్ కార్డ్స్ కూడా చూపించవచ్చండి. మన లోపు వరకు ఇలా వైట్ అండ్ బ్లాక్ ఫ్లాష్ కార్డ్స్ చూపించాలి. ఆ తర్వాత కలర్ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయొచ్చు. సగం హెయిర్స్ ఊడిపోతున్నాయండి ఇలా పీకి. అవి దొంగపిల్ల. ఓయ్ చీ బ్యాడ్ గర్ల్ అంటారు మా అమ్మ. హెయిర్స్ పీకితే తన హెయిర్స్ కూడా ఇలాగే పీక్కుంటుందండి. క్యాప్ లేకపోతే అంతే సంగతి. ఇలా పట్టుకుని ముందుకు దించి పీక్కుంటూనే ఉంటది. అది చూసారా కాలుతోని దగ్గరికి తీసుకొని చేతిని అందుకుంటది. అది చాలా అలవాటు అయిపోయింది వియాకి. అందని వస్తువులు అంతే చేస్తుంది. అందని వస్తువులు అయితే చేతిని పట్టుకుంటుంది. సో అవి అందని వస్తువులు అయితే అలా కాలుతోని దగ్గర తీసుకొని చేతిలో పట్టుకుంటుంది.
చూసారా బటర్ఫ్లై ఎలా కాలుతున్న దగ్గర తీసుకొని చేతిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. దొంగపిల్ల దొంగపిల్ల దొంగపిల్ల. చూసారా అమ్మో చిట్టి వాట్ ఆర్ యు డూయింగ్ చిట్టి? బటర్ఫ్లై చిట్టి కన్నా బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే 8 o'clock అవుతుంది. వియా అయితే చాలా సేపు ఆడుకొని నేను చక్కగా మళ్ళీ 2-3 hours పడుకుందండి. సో ముందు నేనైతే వాటర్ తాగిస్తానండి. తనకి సాలిడ్స్ తినిపించే ముందు ఎప్పుడు కూడా వాటర్ తాగిస్తానండి. నేను స్టార్టింగ్ లో వియాకి ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేశాక ఒక 15 days బ్యాక్ కదా, అయితే స్పూన్ తో తాగించేదాన్ని. అయితే స్పూన్ తో తాగిస్తే ప్రాబ్లం ఏమనిపించింది అంటే టోటల్ షర్ట్ అంతా చేసుకునేది. ఆల్రెడీ నేను వియా కోసం ఇవి యూజ్ చేస్తాను, కానీ అలా చేసినా కూడా టోటల్ ఫేస్ అలా వాటర్ అయితే ఎక్కువగా కింద పడిపోయేది. కానీ ఎప్పుడు నేను ఇది యూజ్ చేస్తున్నానో అప్పటి నుంచి అయితే వాటర్ తను ఇష్టంగా తాగుతుంది. సో మీ బేబీస్ కూడా మీకు తెలుస్తుంది కదా, అలా చేస్తే కరెక్ట్గా రెస్పాండ్ అవుతారు. మీరు అలాగే చేయండి. ఇప్పుడైతే నేను వియాకి మామ్ అవునమ్మా, నేను ఫుడ్ ప్రిపరేషన్ అయితే వీడియో చూస్తలేనండి. ఎందుకంటే నేను మంత్ వైజ్ ఏమేమి ఫీడింగ్ చేస్తున్నానో, వియాకి సాలిడ్స్ ఏవే పెడుతున్నానో ప్రతిదీ సపరేట్ వీడియో చేసి అయితే పెడతానండి. ఇందులో అయితే యాడ్ చేయట్లేదు నేను ఫుడ్ ప్రిపరేషన్ వీడియోస్. సో నేను కావాలంటే డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తానండి. మంత్ వైజ్ నేను ప్రిపేర్ చేసిన ఫుడ్స్ అన్ని అయితే యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. కన్నా అమలు రాజా ఐ. టీవీ అయితే అస్సలు అలవాటు చేయకండి బేబీస్ కి. అది ఒక ఏమంటారు, అది ఒక హ్యాబిట్ అయిపోతుంది వాళ్ళకి, వ్యసనం లాగా అయిపోతుంది. చూస్తేనే తినడం అనేది అలవాటు అయిపోతుంది. సో అందుకే ఇలా బేబీస్ కి ఇష్టమైన బొమ్మలు కానీ ఇలా మాట్లాడుతూ పాట పాడుతూ తినిపించండి. మరి చాలా అలర్ట్ చేస్తే నేనైతే ఏం చేస్తానంటే బయటికి వెళ్ళిపోతాను వాకిట్లో, అలా బైక్స్ ని అవి ఇవి చెట్లని ఏం కనిపిస్తాయి అవి ఆవుల్ని గేదెల్ని పందుల్ని కూడా చూపిస్తూ తినిపిస్తానండి. చూడండి ఎలా నవ్వుతుందో చిట్టి చిలుక. అవునండి, ఒక్కోసారి అయితే చాలా సతాయిస్తుంది తినడానికి. 1 hour కంటే ఎక్కువ కూడా అయిపోతుంది. ఓపిక నశిస్తుంది నాకు వియాకి ఫీడింగ్ ఇవ్వాలంటే. కానీ ఏం చేయాలి, తప్పదు కదా. మమ్మా అమ్మమ్మా నో వద్దు కన్నా, అలా చేయొద్దు. సో నేను వియాకి ఫీడింగ్ మొత్తం అయిపోయాక అయితే మళ్ళీ బ్లాగ్ ని కంటిన్యూ చేస్తానండి. మళ్ళీ ఫీడింగ్ లాగ్ పెట్టాలంటే 1 hour అవుతుంది. సో అంతసేపు వీడియో మీరు చూడలేరు కాబట్టి లెంత్ కూడా అయిపోతుంది. సో నేను మళ్ళీ వియా ఫీడింగ్ అయిన తర్వాత అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తానండి. బాయ్ కన్నమ్మా, బాయ్ చెప్పు, మళ్ళీ కలుస్తాను. బాయ్. అరే పండు మామరాజమ్మ. ఫీడింగ్ అయ్యాక వియా అయితే ఆడుకుంటుంది. నేను ఇక్కడ వియా కోసం టోపీ అయితే స్టిచ్ చేస్తున్నానండి. నేను స్టిచ్చింగ్ ఇంట్లోనే చేసుకుంటాను, నా స్టిచ్చింగ్ ఇంకా మా వియా స్టిచ్చింగ్ కూడా. చూడండి టోపీ ఎంత చక్కగా వచ్చిందో. సో నేను వియాకి వేసి కూడా చూస్తానండి. పర్ఫెక్ట్ సెట్ అయిపోయిందండి వియాకి టోపీ. సో వాళ్ళ పప్పాతో ఆడుకుంటుంది. నన్ను చూడగానే ఏడవడం స్టార్ట్ చేసింది. ఎప్పుడు కూడా అంతేనండి, నేను కనిపించకపోతే బాగానే ఆడుకుంటుంది ఎవరితోనైనా కూడా, నేను కనిపిస్తే మాత్రం ఏడవడమే స్టార్ట్ చేస్తుంది. ఎందుకేమో అర్థం కాదు. మా అమ్మ కనిపించగానే పిల్లలు ఎందుకు ఏడుస్తారో నాకే తెలియదండి. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఈ టోపీ స్టిచ్చింగ్ వీడియో నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ యాడ్ చేస్తాను. ಇದೆಲ್ಲ ಆಡ್ತೀನಿ, ಇದೆಲ್ಲ ಆಡ್ಬೋದು.
గుడ్ నైట్. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో లైక్ కూడా చేయండి. బాయ్. మా వియ్యేటప్పటి నుంచి పెద్ద కిషి పెద్ద కిషి పెద్ద కిషి. బాయ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.